ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈ యొక్క దినము కొరకు దేవుడు మనకి ఇచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. రోమా 8వ అధ్యాయము 31వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో దేవుడు మనందరినీ బలపరచుచున్నాడు. ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు బలపరిచే మాట అంటున్నాడు. ఏమని? దేవుడు మన పక్షమునున్నాడు, మనకు విరోధి ఎవడు అని అంటున్నాడు. అక్కడున్నటువంటి విశ్వాసులకు దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, దేవుని యొక్క వాక్యము ప్రకటన చేయటానికి అక్కడున్నటువంటి శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇరుకులు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానములు కావచ్చు, సాతాను కలుగచేయుచున్నటువంటి ప్రతి శోధనలో నుంచి దేవుడు వారిని ఈ మాట, అపోస్తులైనటువంటి పౌలు ఈ మాట అనుచున్నాడు. దేవుడు మన పక్షమునున్నాడు, మనకి విరోధి ఎవ్వడు ఉండడు అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో కలుగుచున్నటువంటి ప్రతి శ్రమలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానములు కావచ్చు, కష్టము కావచ్చు, వేదన కావచ్చు, దుఃఖము కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నీ యొక్క సేవా పరిచర్యలో కలుగుచున్నటువంటి ప్రతి ఒక్క విధమైనటువంటి శ్రమలు కావచ్చు, కానీ దేవుడు మన పక్షమున ఉన్నాడు, మనకు విరోధి ఎవ్వడు ఉండడు. మనకు విరోధిగా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సాతాను శక్తులను, అదే విధంగా శోధనలు దేవుడు అణిచివేస్తాడు. ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవుడిని మనము ఆరాధిస్తున్నాము. జీవము కలిగినటువంటి దేవుడు మన పక్షముగా ఉన్నాడు కాబట్టి నీకు వ్యతిరేకమవుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన దేవుడి యొక్క ఉదయకాల సమయంలో అణిచివేయనై ఉన్నాడు. నీ వ్యాధి నీకు వ్యతిరేకంగా ఉన్నదా? నీ యొక్క ఈ ఇంటివారు నీకు వ్యతిరేకత కలిగి ఉన్నారా? అదే విధముగా నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఎటువంటివి అయినటువంటి ఇబ్బందులు కావచ్చు, నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కటిని దేవుడు అణిచివేయనై ఉన్నాడు. దేవుడు జీవం కలిగిన దేవుడు. మనం జీవం కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం కాబట్టి జీవం కలిగిన దేవుడు నీ పక్షమున ఉన్నాడు. నీ పక్షమున ఉండి నీకు వ్యతిరేకమైనటువంటి ప్రతి ఇబ్బందులను, ప్రతి ఒక్క సాతాను పోరాటలను, ప్రతి ఒక్క అలజడులను, ప్రతి ఒక్క విధమైనటువంటి శోధనలు దేవుడు అణిచివేయనై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసినప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయించుండగా నా తండ్రి, ఈ యొక్క ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఏకీభవిస్తున్నారో, ఈ యొక్క ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారో మా ప్రభా, ఈ ప్రేయర్ టవర్కి ఎంతమంది ప్రార్థన విన్నపములు ఇస్తున్నారో వారందరినీ నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. అయా, మీరు చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు అని మీరు సెలవిచ్చుచున్నాడు మా ప్రభా. అవును మా ప్రభా, మీరు మా పక్షమునున్నారు. ఆయా మాకు వ్యతిరేకత అగుతున్నటువంటి ప్రతి శోధన నుంచి, ప్రతి బాధ నుంచి, కష్టం నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బందుల నుంచి, ఒంటరి పోరాటం నుంచి, వ్యాధుల నుంచి యేసు నామములో నా తండ్రి, ఆయా ప్రతి విధమైనటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి యేసు నామములో విడుదలవునుగాక మా ప్రభా. దేవా, మీ కొందనాలు యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి, జాబు లేని వారికి జాబులు దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వ్యాపారస్తుల కోసం రాం చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయా ప్రతి విశ్వాసిని మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. ఆయా వారి జీవితంలో వ్యతిరేకవుతున్న ప్రతి వ్యతిరేకతను యేసు నామములో దూరం అవునుగాక మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆర్థికంగా, మానసికంగా, కుటుంబ పరంగా, వ్యవసాయ పరంగా, ఆయా వ్యాపార పరంగా, పరిచర్య పరంగా నా తండ్రి, ఉద్యోగ పరంగా అన్ని కోణాలలో నా ప్రభా, నీ బిడ్డలకి వ్యతిరేకమవుతున్న ప్రతి వ్యతిరేకత నుంచి ఆయా మీ బిడ్డల పక్షమున మీరు నిలబడి నా తండ్రి మీ కార్యమును జరిగించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. మరి ముఖ్యంగా యవనస్తుల కోసము ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాలు మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. డిప్రెషన్ లో ఉన్నటువంటి వారికి యేసు నామములో విడుదలవును గాక మా ప్రభా. ఆయా చక్కటి భవిష్యత్తును
యవనస్తులకు ఇవ్వమని అడుగుచున్నానయా స్తోత్రం నాయన. ఆయా వారు మంచిగా సెటిల్ అవుట్కు కృపను దయచేయమని అడుగుచున్నానయా స్తోత్రం నాయన. చిన్న బిడ్డల్ని మీ సన్నిధానానికి తీసుకుని వచ్చుచున్నాను. వారి చుట్టూ మీ యొక్క దూతలు మీ కంచి నాటమని అడుగుచున్నాను. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నానయా స్తోత్రం నాయన. నయా నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలోనూ ప్రతి పనిలోనూ నా తండ్రి నీ కృపా సన్నిధి వారికి తోడుగా ఉంచమని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.